హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేక్స్. మనందరికీ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా! ఈరోజు సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం బాస్మతి రైస్‌ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను చికెన్‌ని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అందులో మీ రుచికి తగినంత కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, టేస్టీ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎసురు కోసం ఓ పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్, అందులోనే కొత్తిమీర, పుదీనా, అరబద్ద నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎసురు అనేది బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఎసురు ఉడికిపోయిందండి. ఇక్కడ ఉడికిపోతున్న ఎసురుని తీసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గంటల నీళ్లు వేసుకున్నానండి. వేడి నీళ్ళు ఎందుకు వేసుకున్నానంటే చికెన్ జ్యూసీగా రావడానికి, దమ్ పెట్టినప్పుడు మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం వేడి నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉడుకుతున్న ఎసురులో మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని 50% వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు రైస్ 50% కుక్ అయిందండి. జాలగంటతో రైస్ని తీసుకొని ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న చికెన్లో వేసుకోవాలి. రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. రైస్తో పాటే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ పెట్టుకుందాం. నేను ఇక్కడ బరువు కోసం రోల్ పెట్టుకున్నాను. మీరు గోధుమ పిండితోనైనా సీల్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మూత తీయకుండా అలానే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే.